సంతోషంగా ఉన్నారు అందరు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండము 1:26. ఆ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. దేవ యేసయ్యా, నేను వాక్యం చెప్పడానికి నిలబడింది నేనైనా కానీ దేవ యేసయ్యా నీ పరిశుద్ధాత్మ చేత దేవ యేసయ్యా సంఘానికి కావాల్సిన రేమవాక్కును దయచేయండి అయ్యా. యేసయ్యా అదేవిధంగా దేవ యేసయ్యా ఎవరెవరికి ఏ వాక్ అయితే కావాలో దేవ యేసయ్యా ఆ వాక్కును దేవ యేసయ్యా ప్రతి ఒక్కరికి కూడా దయచేసి దేవా మీ నామానికి మహిమ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ జీవితం పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి 3:1 చూసినట్లయితే అక్కడ ఏముంటుంది ఒకసారి చదువుకుందామా? ప్రసంగి 3:1. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. హల్లెలూయా. కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే టు ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఏ సీజన్, ఏ టైమ్ ఫర్ ఎవరీ పర్పస్ అండర్ హెవెన్. హల్లెలూయా. ప్రతి ఒక్క పర్పస్, ప్రతి ఒక్క భూమి క్రింద, భూమి పైన, ఆకాశం క్రింద ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా ఏముందంటే ఒక ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క దానికి కూడా ప్రణాళిక ఉందంట. మీకు ఒకటి తెలుసా, ఈ భూమిలోన అత్యంత విలువైన వారు ఎవరో తెలుసా? భూమిపైన ఉన్న వారందరికంటే జంతువులు, పక్షులు, కోహినూర్ డైమండ్ అవన్నీ కాదు, కానీ మనుషులు ఏమంట విలువైన వారు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో దేవుడు ప్రతి ఒక్క దాన్ని సృష్టించినాడు, కానీ దేనిని కూడా ఆయన పోలికలో ఆయన రూపంలో సృష్టించలేదు. ఒకసారి ఆదికాండం చదువుకుందామా? మరొకసారి 1:26 చదువుకుందామా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. హల్లెలూయా. దేవుడు మనుషులను చేయడానికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? ఆయనను నరులను ఆయన ఎవరి స్వారూప్యంలో చేసినాడంట? దేవుని స్వారూప్యంలో చేసినాడు. తర్వాత తన యొక్క పోలిక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను దేవుడు చేసింది ఎందుకో తెలుసా? తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున చేసినాడంటే, రాజు ఉంటాడు, ఒక రాజు ఒక దేశాన్ని వదిలిపెట్టి వేరే చోటుకి ఎక్కడికైనా పోయినాడు అనుకో, రాజు కనిపించడని ఆ కాలంలో ఒక విగ్రహాన్ని చేసి పెట్టేవారు. ఆ విగ్రహం ఏ విధంగా ఉండేదంటే రాజు యొక్క పోలికలో, రాజు యొక్క రూపంలో ఉండేది. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ లేడు, యేసు ప్రభు పరలోకమందు ఉన్నాడు. అంటే మానవ రీత్యా ఇక్కడ లేడు, ఆయన పరలోకమందు ఉన్నాడు. గనక ఈ భూలోకంలో ఎవరైనా చూసి దేవుడు ఎలాగా ఉంటాడు అని ఎవరైనా అడిగితే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? అక్కడ విష్ణు ఉన్నాడు కదా, సేమ్ విష్ణు పోలికలో, విష్ణు రూపంలో నేను ఉంటాను అని చెప్పడానికి దేవుడు ఎవరిని చేసినాడంట? నరులను చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి పోలికలో ఉన్నాము? దేవుని పోలికలో ఉన్నాం. హల్లెలూయా. ఎవరి స్వారూప్యంలో ఉన్నాము? దేవుని స్వారూప్యంలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క స్వభావాన్ని మనలో అనుగ్రహించి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుడు ఏ విధంగా చూడాలనుకుంటున్నాడంటే ఆయన ఏ విధంగా ఉన్నాడో, ఆయన ఎలాగా ఉన్నాడో, ఆయన స్వభావము ఎటువంటిదో, ఆయన గుణము ఎటువంటిదో అదే రీతిగా మనల్ని కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అంటే చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చోట చూసినట్లయితే దేవుడు
మనల్ని దేవుడని కూడా మనల్ని దేవుళ్ళుగా ఆయన సృజించినాడని ఇంకొక వాక్యంలో ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 34 తీస్తారా? అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని ధర్మశాస్త్రములలో వ్రాయబడి ఉండలేదా? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇక్కడ పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడిందో ఒకసారి చూద్దామా? కీర్తనలు 82:6. ఒక్క నిమిషం, టీవీలో వచ్చినాక అందరు కలిసి చదువుదాం, బైబిల్ లేని వాళ్ళు కూడా. మీరు కీర్తనలు 82:6, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను. హల్లెలూయా. మీరెవరంట? దేవుళ్ళంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు తన స్వారూప్యంలో చేసినాడు, తన పోలికలో చేసినాడు అని చెప్పేందుకు ఓకే. కానీ ఇక్కడ ఎక్కడుంది? దేవుని వాక్యంలో ఏముంది తెలుసా? మీరు దైవములు. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎవరితో పోలుస్తున్నాడంట? తనతో పోలుస్తున్నాడు. తనతో సమానులుగా మనల్ని చూసి మీరు దైవం అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుకు దిమ్మ తిరిగిపోవాల. మీకు కూడా తెలుసా? సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే సత్యము తెలియకుండా ఎప్పుడు కూడా సాతాను అడ్డుపడుతూ ఉంటాడు. సత్యం ఏంటంటే యేసుక్రీస్తు మనలో ఉన్నాడు, యేసుక్రీస్తు మనల్ని తన పోలికలో చేసుకున్నాడు, యేసుక్రీస్తు మనల్ని తన స్వారూప్యంలో చేసుకున్నాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడో మనము కూడా అదే అయి ఉన్నామని మనము తెలుసుకోకుండా సాతాను ఏం చేశారంటే ఆపేసి, నీవు ఆ రోజు ఏం చేసినావో తెలుసా? నీ బ్రతుకు ఎట్లుందో తెలుసా? నీ జీవితం ఏంటో తెలుసా? నీ జీవిత విధానం ఏంటో తెలుసా అని మనల్ని దేవుడిని దూరంగా చేద్దామని సాతాను ఆలోచిస్తాడు. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు తెలుసా? మనము ఎవరంట? దైవములు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీవు ఒక దైవం, నీవు ఒక దైవం, నీవు సర్వోన్నతుని కుమారుడు, నీవు సర్వోన్నతుని కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరి కుమారులు, ఎవరి కుమార్తెలు అంట? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి దయ్యం పుడుతుందా? పుట్టే ఛాన్సే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. పరిశుద్ధుని కడుపులో నుంచి పాపి పుడతాడా? ఛాన్సే లేదు కదా. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్నారు ఎంతమంది నమ్ముతారు నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణి, కుమార్తెనని అని నమ్మేవారందరూ హల్లెలూయా చెప్తారా? బిగ్గరగా ఒకసారి చెప్పండి, నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుడిని, కుమార్తెను, నేను ఒక దైవాన్ని. హల్లెలూయా. కొంతమందికి అనుకుంటుంటుంది ఇది ఎప్పుడు వినలేదు కదా, ఏంద్రా నాయన ఈ లోకంలో దేవుని తప్ప ఎవరిని కూడా పూజించకూడదు అంటారు, కానీ ఇక్కడేమో నన్నే దేవుడు అంటారు, నిన్నే దేవుడు అంటున్నారు, ఏందబ్బా? కానీ మనము దేవుని కుమారులు గనక, దేవుని స్వారూప్యంలో ఉన్నాం గనక ఆయన మనల్ని దైవములుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పుట్టుక ఏ విధంగా ఉందో తెలుసా అండి? మన పుట్టుక పాపం వలన వచ్చిన పుట్టుక కాదు, కానీ ఎప్పుడైతే నీవు యేసు క్రీస్తుని నమ్ముకుంటావో నీది ఒక దైవ పుట్టుక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని ద్వారా జన్మించబడిన వాడవు, నీవు దేవుని ద్వారా జన్మించబడిన దానవు. పక్కన చెప్పండి, నీవు పాపము ద్వారా పుట్టలేదు, నీవు దేవుని ద్వారా పుట్టి ఉన్నావు, జన్మించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థితిలో చేస్తున్నాడు కదా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నా కుమారుడు, నేను ఎటువంటి వాడినై ఉన్నాను, నీవు అటువంటి వాడినై ఉన్నాను, నీవు దేవుడవై ఉన్నావు, దైవంలై ఉన్నారు అని దేవుని వాక్యం ఒక్కసారి ఉందా?
కొత్త నిబంధనలో రాయబడి ఉంది, అదేవిధంగా పాత నిబంధనలో కూడా రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో మనకు దేవుడు ఎటువంటి ప్రాధాన్యతని, ఎటువంటి ఆధిక్యతని ఇచ్చినాడు? తనతో సమానంగా చూస్తున్నాడు. అతనికి ఎటువంటి నీతి ఉందో ఆ నీతిని మనకు ఇచ్చినాడా లేదా? ఒకసారి చదువుకుందామా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21. మనం ఏం తెలుసుకోవాలంటే, మనము ఎంత పాపులమని కాదు మనం తెలుసుకోవాల్సింది, మనము క్రీస్తులో ఏమై ఉన్నాము. యేసు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనకు దేవుడు ఎటువంటి ప్రాధాన్యతను, ఎటువంటి ప్రాముఖ్యతను ఇచ్చినాడో మనం తెలుసుకోవాలా ఫస్ట్. 2 కొరింథీయులు 5:21 కదా. విష్ణు ఒక్క నిమిషం స్క్రీన్ పైన కూడా రాని, వచ్చినాక అందరు కూడా చూస్తారు కదా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఎవరి నీతి అంట చెప్పండి? దేవుని నీతి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం అర్థమైతే చెప్పట్లు కొడుకోకుండా ఎవరికి ఉండే కాదు. ఎందుకంటే ఆయన మన నీతి గురించి చెప్పట్లేదు, కానీ మనమే దేవుని నీతి అంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎన్ని నీతి కార్యాలు చేసినా, నీవు ఏ విధంగా ఉన్నా అదంతా కన్సిడరేషన్లోకే రాదు. కానీ యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడు, నీవు యేసుక్రీస్తులో ఏమైనావో అది ఏంటంట, అది ప్రాముఖ్యమైన సంగతి. హల్లెలూయా. చెప్పండి, నేను దేవుని నీతి. హల్లెలూయా. ఈ సత్యం అర్థమైతే సాతానికి ఏమవుతుందంట, గడగడలాడిపోతాడు. ఇప్పటివరకు మనమంతా ఏం విన్నాం? నీవు పాపివి, నీవు ఎటువంటి కార్యాలు చేసినావో తెలుసా, నీవు అసలు ఆదివారము చర్చికి ఎందుకు వస్తారో తెలుసా? చర్చ్ ఆదివారము దేవుడు ఏం చేస్తున్నాడంట, విశ్రాంతి దినంగా. పాత నిబంధనలో శనివారం ఉంది, కానీ క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినమే ఆదివారం. హల్లెలూయా. విశ్రాంతి అంటే ఏంటి? రెస్ట్. హ్యాపీగా జాలీగా రెస్ట్ తీసుకునే దినం ఏంటంట, ఆదివారం. హల్లెలూయా. మనము చర్చికి వస్తే మనమేమో పాస్టర్తో తిట్టించుకొని, దేవునితో ఊంపించుకొని పోతామని కాదు. ఆదివారం వచ్చి రెస్ట్. మనం హ్యాపీగా దేవుని సన్నిధికి రావాలా, ఆరాధనలో ఎంజాయ్ చేయాలా, వాక్యాన్ని వినాలా, వాక్యంలో ఎంజాయ్ చేయాలా, ఇంటికి వెళ్ళాలి. కానీ ఆదివారం రావాలంటే అబ్బా ఆదివారం వచ్చేసింది కదా, ఇప్పుడు చర్చికి పోవాలా, చర్చికి పోతే పాస్టర్ వాక్యంతో అటు తిప్పి ఎట్లా కొడతాడో తెలియదు, అయ్యయ్యో అట్లా ఇట్లా అనుకుంటే రాకూడదు. కానీ ఈరోజు ఆదివారము, నేను దేవుని సన్నిధిలోనికి పోయి నేను ఆనందించి ఎంజాయ్ చేసి రావడానికి పోతానని అనే దృక్పథంతో మనం వచ్చేవారిగా ఉండాలి. కానీ మనము భయపడుతూ దేవుని సన్నిధికి వచ్చేవారిగా మనము ఉండకూడదు. ఎందుకంటే ఆయన మనల్ని శిక్షించడానికి ఆయన సిద్ధంగానే లేడు, ఆయన మనల్ని కొట్టడానికి సిద్ధంగా లేడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. కనుక మనము ఆదివారం ఏ విధంగా రావాలంట, సంతోషంతో దేవుని సన్నిధికి రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాము? మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఏంటి? మనము కూడా ఆయనతో సమానంగా ఉండడానికి ఆయన ఏం చేసినాడంట, తన స్వారూప్యంలో మనల్ని చేసినాడు. మనము ఎవరి నీతి అంట? మన క్రియల వల్ల వచ్చిన నీత, విశ్వాసం వలన వచ్చిన నీత మనకున్నది. విశ్వాసం వలన వచ్చిన నీతి, విశ్వాసం ద్వారా వచ్చిన నీతి ఏ నీతి అంట? దేవుని నీతి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు, నీవు ఒక దైవమై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోకంలో చిన్న యేసుప్రభు ఎవరంటే నువ్వు నేనే. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈ భూలోకంలో చిన్న యేసుప్రభు నువ్వు, చిన్న యేసుప్రభు నువ్వు. నమ్మక. హల్లెలూయా. ఎందుకంటే ఈ సత్యాన్ని నమ్మకైతే అది అందరికీ. హల్లెలూయా. నమ్మే వాళ్ళందరూ హల్లు చెప్తారా? హల్లెలూయా. రెవల్యూషన్ మారిపోవాలా యేసు నామములో. నేను వాక్యం చెప్తున్నానా, లేదంటే బయట చెప్తున్నాను, నాది నేను చెప్తున్నానా?
వాక్యమే చెప్తున్నా. హల్లెలూయా. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడంటే మనుషులకి ఒక గిల్ట్ కాన్షియస్నెస్, అంటే నీవు దీనికి అర్హత లేని వాడివి, నీవు దీనికి అర్హత లేదు, నీవు యోగ్యుడివి కాదు, నీ పరిస్థితి ఇంత, నీ స్థాయి ఇంత, నీ స్థానం ఇంత అని సాతాను ఏం చేస్తాడంటే అది ఫీడ్ చేసి దేవుణ్ణి మనల్ని ఏం చేస్తారంటే దూరం చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనం నమ్మాల్సింది ఏంటో తెలుసా? మనం ఆయనకు దూరంగా వెళ్ళినా సరే ఆయన మనల నుంచి దూరంగా వెళ్ళిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. దూరముగా నేనున్నప్పుడు వెంటాడితివే నేను నిన్ను, కుమిలిపోతివే దూరముగా రికామశకరాల వెంటాడితివే నేను నిన్ను మరచిపోయినప్పుడు కుమిలిపోతివే కన్నీరు నాకై కన్నీరు నాకై విలపించావు, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప చెప్దామా డాడీ? యేసయ్యా, ఓ నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి. దేవుని యొక్క బలమైన సన్నిధి, దేవుని యొక్క బలమైన సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మన తండ్రి ఏమంట కట్టి పట్టుకొని రెడీగా ఉంటాడా కొట్టేకి? తప్పు చేస్తే ఆయన ఏం చేస్తాడంట? మనం దూరంగా వెళ్ళినప్పుడు అంటే ఏంటి, దేవునికి లోబడకుండా దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంట ఆయన మనల్ని వెంటాడేవాడుగా ఉన్నాడు, మన కొరకు ఏడ్చేవాడుగా ఉన్నాడు. మీకు ఒకటి తెలుసా? మనకి ఇష్టమైన వాళ్ళు మనల నుంచి దూరంగా వెళ్ళిపోతే మనకు వాళ్ళ మీద కోపం వస్తుందా, బాధ అవుతుందా? మన మనసులో ఏముంటుంది? వాళ్ళు నాశనం అయిపోవాలని ఉంటుందో, లేదంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి మళ్ళీ అటువంటి సంబంధాన్ని మళ్ళీ ఏర్పరచుకోవాలని ఉంటుందా? మళ్ళీ అటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అదే ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఆయన మనం దూరంగా వెళ్ళినప్పుడు నా నుంచి వెళ్ళిపోయినాడు కదా, వాడు ఏమవుతాడో చూద్దాము, వాడు ఎట్లా నాశనం అవుతాడో చూస్తాము అని దేవుడు అనుకోడంట. ఎప్పుడు నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరికి వస్తుంది, నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరికి వస్తాడని ఆయన వేచి ఉండేవాడుగా ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి? మొట్టమొదటిగా మనము ఆయన స్వారూప్యంలో ఉన్నాం కనుక మనము కూడా దేవుని లాగా జీవించాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క స్వారూప్యంలో ఆయన మనల్ని సృష్టించి ఆయన యొక్క రూపంలో ఆయన యొక్క పోలికలో మనల్ని చేసి ఆయన యొక్క నీతిని మనకిచ్చి ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనలో ఉంచింది. మనము లోకస్తులాగా పాపము చేయడానికి, వ్యభిచారము చేయడానికి, పాడు పనులు, పాపపు పనులు చేయడానికి దేవుడు మనల్ని ఈ విధంగా ఉంచలేదు. కానీ మనల్ని ఎందుకు ఉంచాడంట? మనము దేవునికి ప్రతినిధులుగా, దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడో అటువంటి వారిగా మనము ఈ లోకంలో బ్రతకడానికి ఆయన ఏం చేస్తున్నాడంట? మనల్ని ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఈ భూలోకాన్ని మనం ఏం చేస్తామంట? ఏలుతామంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూలోకంలో మనం దేవునిలాగా ఉంటే ఏంటి? దేవునిలాగా ఉండకుంటే మనం ఇంకా బాగా బ్రతకొచ్చు కదా అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు పోలికలో దేవునిలాగా దేవుని కొరకు ఎప్పుడైతే మనం బ్రతుకుతామో ప్రతి ఒక్కటి కూడా మన కాళ్ళ క్రింద వచ్చి పడతాయి. హల్లెలూయా. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మనకు దొరికే దాంట్లో ఎటువంటి సందేహము కూడా లేదు. మనకు కావాల్సిన డబ్బు, మనకు కావాల్సిన కార్లు, బైక్లు, బంగ్లాలు, ఏవేవి కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన అడుగు వారందరికీ కూడా ఆయన ఎవరంట? ఇచ్చేవాడు. ఆయన ఎటువంటివి ఇస్తాడు?
శ్రేష్టమైనవన్నీ కూడా ఎవరికి? మనకు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పెద్ద కార్స్ అన్నీ ఎవరికి? మీకు ఒకటి చెప్తున్నా, ఈ భూలోకంలో శ్రేష్టమైనవన్నీ కూడా దేవుని నమ్ముకోకుండా వాళ్ళు అనుభవించే కాదు, దేవుని నమ్ముకొని నేను నువ్వు అనుభవించకే. హల్లెలూయా, హల్లెలూయా. నేను క్రిస్టియన్ని, నేను చాలా సాధారణమైన బ్రతుకును బ్రతకాలా, నేను కాస్ట్లీ వస్తువులు నేనేమి కొన్ను, నేను చాలా దీనంగా, నేను చాలా ఏమీ లేనివాడిగా ఉంటాను అని అనుకుంటారు. కానీ అది కాదు. ఎందుకంటే నా తండ్రి ఈ భూలోకాన్నంతా సృష్టించినాడు. ఈ భూలోకమే నాదైనప్పుడు ఈ భూలోకంలో ఉంటున్న చిన్న చిన్నవి నాకు రాకుండా ఎవరికి పోతాయి? హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ భూలోకం పైన ఘనమైన బ్రతుకుని బ్రతుకుతాం. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. రీకామా షకరాల రాకామా సికిరికి రోకో. యోహాను సువార్త 14 17 చదువుకుందామా? 14 యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. హల్లెలూయా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరరు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీలో కూడా, ఆయన మీతో కూడా మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. హల్లెలూయా. చెప్పండి, యేసు ప్రభు నీతో కూడా నివసించును, నీలో ఉండును. హల్లెలూయా. మనలో ఎవరు నివసిస్తున్నారు? మనలో ఎవరున్నారు? హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా? ఆదాము హవ్వని ఎప్పుడైతే దేవుడు సృజించినాడో అప్పుడు వారి దగ్గరికి వచ్చి వారితో ఫ్రెండ్లీగా మాట్లాడేసి స్నేహితుల్లాగా వెళ్ళిపోయేవాడంట యేసు ప్రభు. కానీ ఇప్పుడేం తెలుసా? మన దగ్గర ఉంటాడు, మన లోపల కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ హ్యూమన్. హల్లెలూయా. ఎందుకంటే చెప్తున్నాను చూడండి, మొట్టమొదటిగా మనం ఏం ధ్యానించుకున్నాము? ఆయన దేవుని స్వారూప్యంలో, దేవుని పోలికలో ఎవరిని చేసినాడు? మనల్ని చేసినాడు. ఇంకొకటి, మనల్ని ఆయన ఏమని పిలుస్తున్నాడు? దైవములని పిలుస్తున్నాడు. హల్లెలూయా. సర్వోన్నతిని కుమారులు కుమార్తెలు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏం చదువుకున్నాము? ఆయన ఎవరిలో ఉన్నాడంట? మనలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎప్పుడైనా సరే అపరాధ భావము, మనకు ఎప్పుడైనా గిల్ట్ కాన్షియస్నెస్, మనం ఎప్పుడైనా పడిపోయినప్పుడు మనము ఏం ఆలోచించాలంటే, మనము దేవుని దగ్గరికి ఎప్పుడు పోవాలప్ప, మనం దేవుని దగ్గర నుంచి దూరంగా వచ్చేసినాం కదా, ఎట్లా పోవాలబ్బా అని మనము ఆలోచిస్తూ ప్రార్థన చేయకోకుండా, వాక్యం చదువుకోకుండా మనం ఉండకూడదు. కానీ మీకు ఒకటి తెలుసా? నీవు ఎంత దూరం పైనా సరే దేవుడు నీ నుంచి దూరము పోడు. ఇప్పుడే పాడుకున్నాం కదా, దూరముగా నేనున్నప్పుడు వెంటాడితివే. హల్లెలూయా. మనము దూరంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? నువ్వు పరిగెత్తిపోతా అంటే వెనకాల నుంచి దేవుడు పట్టుకునేకి వస్తూ ఉంటాడంట. హల్లెలూయా. తెలిసినప్పుడు మనం ఎప్పుడైతే ఇట్లా ఆగి, ఎప్పుడైతే ఇట్లా చేయి చాపుతామో ఆయన వెంటనే కౌగలించుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు మనల్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడంటే మనము దాన్ని ఊహించలేము. హల్లెలూయా. ఈ భూలోకంలో నిన్ను ఎవరైనా ప్రేమించవచ్చు, నిన్ను ఎవరైనా ప్రేమించుకోకుండా అన్న ఉండొచ్చు. కానీ ఈ భూలోకంలో ఎవరు ఎంతగా ప్రేమించిన వారందరికంటే ఎక్కువగా నిన్ను ఎవరు ప్రేమిస్తున్నాడు? యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచి ముద్ర వేసినాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ నుంచి ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోడు. హల్లెలూయా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఎప్పుడైనా చిన్న తప్పు చేసింటాం, తప్పు చేసినప్పుడు మనసులో అనిపిస్తుందా లేదా, నేను యేసు ప్రభు బిడ్డ కదా, నేను ఈ తప్పు చేయకూడదని మనకు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ దేవుడే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతే, మనుష్యాత్మ దురాత్మనే ఉంటే నీలో అటువంటి కాన్షియస్నెస్ని తెస్తుందా? అంటే అటువంటి ఆలోచన వస్తుందా? ఎందుకంటే
మనిషిని ఆలోచనలు బాల్యము నుంచి చెడుతనానికి సంబంధించిన చెడ్డవే చెప్పమ్మా. ఒక్క నిమిషం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము. రీకామా షక్రాఖా రాలా రాకామా సిక్కి మా ఖరాలా రాకామా షిక్రోఖో రాలా 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ తప్పు చేస్తే మనుషుని హృదయము ఈ తప్పు చేసినాం కదా అనే అనే ఆలోచనను తీసుకొని రాదు. సాతాను యొక్క ఆలోచన ఎప్పుడు కూడా తప్పు చేయించడమే. కానీ నీవు తప్పు చేసినా సరే, నేను తప్పు చేసినాను కదా, నేను తిరిగి యేసయ్య దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన నీకు వచ్చిందంటే యేసయ్య నిన్ను వదిలిపెట్టిపోయినాడన్నా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడన్నా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా, మీరు పాపము చేసినా సరే యేసయ్య మిమ్మల్ని వదిలిపెట్టాడు. యేసయ్య పక్కనే ఉండి, బిడ్డా నీవు నా బిడ్డ, నీవు యేసుప్రభువుని నమ్ముకున్నావు, నీవు నన్ను నమ్ముకున్నావు, ఇది నువ్వు చేయడానికి వీల్లేదు, నువ్వు పరిశుద్ధంగా జీవించాలని యేసుప్రభువు ఏం చేశారంట, ఒప్పిస్తూనే ఉంటాడు. కానీ ఆయన వెళ్ళిపోడు. హల్లెలూయా. కొంతమంది ప్రసంగాలు విన్నా, నువ్వు పాపం చేస్తే నీలో యేసుప్రభువు ఎట్లుంటాడు అని చెప్తారు. కానీ ఇక్కడ ప్రూఫ్ అర్థమైంది కదా, యేసుప్రభువు నిన్ను వదిలిపెట్టి ప్రసక్తే లేదు. ఇంకొక వాక్యంలో ఉంది కదా, నేను నిన్ను విడువను ఎడబాయను. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. హల్లెలూయా. నీవు పాపంలో ఉన్నా ఆయన ఏం చేయడంట, వదిలిపెట్టాడు. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఒప్పిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. రీకామా షకారాలా రాకామా. అర్థమవుతుందా? దేవుని ప్రేమ, దేవుని ఆలోచన అంతా ఏంటో తెలుసా? దేవుని ఆలోచన నిన్ను నరకంలోనికి పంపించాలని దేవుని ఆలోచన లేదు. నిన్ను పాతాళంలోనికి పంపించాలని దేవుని ఆలోచన లేదు. దేవుడు తన స్వారూప్యంలో చేసినాడు, నిన్ను ఒక దేవుడిగా చూస్తున్నాడు. నీవు అటువంటి తప్పు చేసినప్పుడు కూడా నీవు వెనక్కి తిరిగి దేవుని దగ్గరికి రావాలని ఆయన ఏం చేస్తున్నాడంట, ఆలోచిస్తున్నాడే తప్ప ఆయన నిన్ను నరకానికి పాతాళానికి పంపించాలనే ఆలోచనే లేదు. నరకం పాతాళం ఎవరి కోసం తెలుసా? సాతాను కోసము, సాతాను యొక్క అనుచరుల కోసం. హల్లెలూయా. యేసు ప్రభువుకి, దేవునికి నిన్ను నరకానికి పంపించాలని, పాతాళానికి పంపించాలని ఆలోచనే లేదు సార్. నిన్ను ఆయనతో కూడా పరలోకంలో ఉంచుకోవాలనేదే ఆలోచన. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు అంతా కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నీ పట్ల దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడు, దేవుడు నీకు ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చినాడో అదే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఒకసారి ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక రీకామా షక్రాఖా రాలా రాకా 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా. ఆయనంతో కూడా కూర్చున్నా బెడతాడా, బెట్టబోతున్నాడా, బెట్టెనునా. ఆల్రెడీ నువ్వు పరలోకంలో యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నబెట్టెను. హల్లెలూయా. నువ్వు ఎవరి పక్కనున్నావు? యేసుక్రీస్తు పక్కన ఉన్నావు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరి పక్కన ఉన్నాడు? మన పక్కన ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, యేసుప్రభు నీ పక్కనే ఉన్నాడు. యేసుప్రభు నా పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు యేసుప్రభు మనకు ఎంత సమీపంగా ఉన్నాడంటే, ఈ రోజు నుంచి మనం ఏం చేసినా కానీ యేసుప్రభు నా పక్కనే ఉన్నాడు. విష్ణు ఇట్లా అది రికార్డ్ అవుతుంటుందిలే.
మనం ఏం చేసినా సరే పక్కన ఎవరుంటారంట, యేసుప్రభు మనతో పాటు ఇట్లా నడుస్తూనే ఉంటాడంట. నువ్వు సెల్ ఫోన్లో ఏమైనా ఇట్లా చూసినా కానీ యేసుప్రభు కూడా నీతో పాటే ఏం చేస్తున్నాడని చూస్తున్నాడు అంట. నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళరాని చోటికి నువ్వు వెళ్తా అంటే యేసుప్రభు కూడా ఏం బ్రో ఎక్కడికి పోతున్నావు ఈ విధంగా యేసుప్రభు నేను చెప్పింది కరెక్టే కదా, వెళ్ళరాని స్థలాలకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి పోతున్నా మనసులో వస్తుందా లేదా? అట్లా యేసుప్రభు మనతో పక్క నుండి మాట్లాడుతూ ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ విష్ణు, హల్లెలూయా. అర్థమైందా? దేవుడు నీకు ఎంత సమీపంగా ఉన్నాడు, చాలా 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 సమీపంగా ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు, మర్చిపోయే దేవుడు కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం ఎప్పుడైతే నీకు తెలుస్తుందో సాతానుకి ఏమంట దడపుడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నీవు వేరే, యేసుప్రభు వేరే. ఆయన ఎంతో పరిశుద్ధుడు, ఆయన అక్కడుంటాడు, నువ్వు ఇక్కడ ఉంటావు. నీ స్థాయి ఎంత, దేవుని స్థాయి ఎంత, నువ్వు దేవుని దగ్గరకు ఎట్లా మాట్లాడతావు, నువ్వు నిన్న ఈ పాపం చేసినావు కదా, నువ్వు బైబిల్ ఎట్లా చదువుతావు, నిన్న నువ్వు ఈ తప్పు చేసినావు కదా, ప్రార్థన ఎట్లా చేస్తావని సాతాను ఏం చేస్తున్నాడంటే ఇన్ని రోజులు గిల్ట్ ఫీలింగ్ని పెట్టుంటాడు. కానీ ఈరోజు ఆ గిల్ట్ ఫీలింగ్ పోయిందా లేదా? యేసుప్రభు ఎప్పుడు కూడా ఎవరితో ఉంటాడు, ఎప్పుడు కూడా ఎవరిలో ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రీకామా షకరాల రాకామా సికి. దేవుణ్ణి నిన్ను దూరపరిచే ఏ బోధన అయినా సరే యేసు నామములో నశించునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్క సంఘము కూడా యేసు ప్రభువుకు మనకుంటున్న అన్యోన్యత, యేసు ప్రభువుకు మనకుంటున్న ఐక్యతను గురించే మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి, చాలా సంఘాలు ఏం చెప్తాయంటే యేసు అంటే మనము దేవుని దగ్గరకు రావాలంటే ఎందుకురా నాయన దేవుని దగ్గరికి, ఆయన చాలా మంచోడు, ఆయన చాలా గొప్పడు, ఆయన దగ్గర పోకోకుండా ఇట్లుండేదే మేలని అనిపించే రకంగా బోధ చేస్తారు. కానీ యేసు ప్రభు మనసు ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభు మనల్ని ఎందుకు సృజించినాడో అర్థమైందా? యేసు ప్రభు మనల్ని ఏ విధంగా సృజించినాడో అర్థమైందా? యేసు ప్రభు మనకు ఏ నీతిని ఇచ్చినాడంట? ఇంకోసారి చదువుదామా? 2 కొరింథీయులు 5:21. రీకామా షక్రాకా రాలా రాకామా సికి రీకి రోకో. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. రీకామా షక్రాకా. నేను దేవుని నీతి. చెప్పండి, నేను దేవుని నీతి. బిగ్గరగా, నేను దేవుని నీతి, నేను దేవుని నీతి. పాపానికి నా పైన అధికారము లేదు, అధికారము లేదు. ఎన్ని రోజులు నాలో బలహీనతలు ఉన్నాయేమో, నాలో పాపం ఉందేమో, కానీ ఈరోజు యేసుక్రీస్తు నన్ను విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో చోట ఉంటుంది, జీవ మరణములు 4వ వశం. ఎక్కడ మాది ఉండేది? సామెతల గ్రంథము రేక్ మా షక్రా ఖా మా మా క్రా ఖా రా లా రా ఖా మా షీ క్రీ ఖో రా మా. 18:21 చదువుకుందామా? రేక్లా ఖా రా లా రా ఖా మా షక్రా. ఒక్క నిమిషం ఇది ఓపెన్ కానీ. జీవ మరణములు 4వ వశము. దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందురు. దీనికి క్లుప్తంగా చెప్పాలంటే నువ్వు నోటితో ఏం చెప్తావో అదే నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి, నేను దేవుని నీతి అయి ఉన్నాను, పాపానికి నా మీద అధికారము లేదు, బలహీనతలకు నా పైన అధికారము లేదు. హల్లెలూయా. నేను నీతిమంతుణ్ణి, నేను దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణై ఉన్నాను, సర్వ సృష్టికర్త యొక్క కుమారుణ్ణై ఉన్నాను, సర్వోన్నతుని యొక్క బిడ్డనై ఉన్నాను. వాయిస్ తగ్గుతా, ఇంకొంచెం బిగ్గర చెప్పాల. నేను సర్వోన్నతుని యొక్క బిడ్డనై ఉన్నాను,
నేను దేవుణ్ణై ఉన్నాను. రీ కామా షాకా రాలా రా కామా సికి రోకో. దేవుడు మనల్ని ఎటువంటి స్థానంలో ఉంచినాడంట? అటువంటి గొప్ప స్థానంలో ఆయన మనల్ని ఉంచున్నాడు. మనమేమో ఈ చిన్న చిన్న లోకం కోసము, ఈ చిన్న చిన్న లోక భోగాల కోసం, పాపాల కోసం మనం ఏం చేస్తామంటే దాన్ని ఏదో పెద్ద గొప్ప భాగ్యం అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఆల్రెడీ ఉన్నతమైన స్థితిలో ఉంచి ఉన్నాడు. ఆయన తన కుమారునితో పాటు కూర్చునబెట్టి ఉన్నాడు. భూలోకాలను సృష్టించిన దేవుడు మనలో నివాసమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రీ కామా షక్రా కారా లా రా కామా. హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త 16:15 చదువుకుందామా? మాక్రా లా కారా కా మా సీక్రీ కో రాక్లే కై రాకో మా. మత్తయి సువార్త 16:15. అందుకైనా మీరైతే నెక్స్ట్ వచనం మిస్, ఒక్క నిమిషము. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని. మార్కు సువార్త 16:15. రెఫరెన్స్ చెప్తారా కరెక్ట్గా? సూపర్. నేను ఇంకొంచెం ముందరకు వచ్చినా కదా. ఓకే. మార్కు సువార్త 16:15. ఇంకా ముందు ఏమైనా ఉందా? నెక్స్ట్ 15 చెప్పండి ఒకసారి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. ఇప్పటివరకు మనం ఏం ధ్యానించుకున్నాము? యేసుక్రీస్తు మనలో ఏమై ఉన్నాడు, యేసుక్రీస్తులో మనం ఏమై ఉన్నాము, యేసుక్రీస్తు మనకు ఎటువంటి స్థానాన్ని ఇచ్చిన్నాడు, యేసుప్రభు మనకు ఎటువంటి ప్రాధాన్యతను ఇచ్చిన్నాడని మనము తెలుసుకున్నాం. కాబట్టి ఆ ప్రాధాన్యతను తెలుసుకున్న మనము ఏం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుందంట? 15 పెట్టు విష్ణు. మనము ఏం చెప్పాలంట? దేవుని యొక్క సువార్తను మనము ఏం చేయాలంట? ప్రకటించాలంట. హల్లెలూయా. దేవుని సువార్తను ప్రకటించడం అంటే ఏంటి? దేవుని ప్రేమను గురించి మనము చెప్పాలా. కుదిరినప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడు అంతా కూడా కొలిక్స్తో నేనేం చెప్తానంటే నా సాక్ష్యం గురించి చెప్తుంటా. యేసుప్రభు నా జీవితాన్ని ఏ విధంగా మార్చినాడో చెప్తుంటా. వారికి కూడా ఏ విధంగా చెప్తుంటా అంటే యేసుప్రభును నమ్ముకోండి అని. ఈ విధంగా మనం ఎవరితో కలిసినా ఛాన్స్ దొరికినప్పుడు అంతా కూడా మనం ఏం చేయాలంటే ఒక రాయిని వేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన కొలీగ్స్ మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు, మనతో పాటు పనిచేసే వాళ్ళు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు, మనతో పాటు ఉండేవారు ఎంతగానో ప్రేమిస్తారు. కానీ నెక్స్ట్ వర్స్ పెట్టు. ఇప్పుడు మనమేమో నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడినాం. కానీ వారు ఎక్కడికి వెళ్తారంట? వారు శిక్షా విధిలోనికి వెళ్తారు, వారు నరకంలోనికి వెళ్తారు. మనమేమో అక్కడ పరలోకంలో ఆనందిస్తూ ఉంటాం. ఇక్కడ వారు వచ్చి నరకంలో పనులు కొరుకుతూ ఏడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అంగీకరిస్తారా, వాళ్ళు అంగీకరించరా అనేది సెకండరీ. కానీ మనకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? సువార్తను ప్రకటించండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనము ఏం చేసేవారుగా ఉండాలంట? సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజు నుంచి ఛాన్స్ దొరికినప్పుడు అంతా సువార్తను చెప్తారు? ఛాన్స్ దొరికినప్పుడు అంతా కూడా సాక్ష్యం చెప్తారు. చెప్పేవారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రీకామా షకరాలా రాకామా రీకి రకోరామా షక. యెషయా గ్రంథము 54:17 చదువుకుందామా? రీకామా సక్రాకారాలా. యెషయా గ్రంథము 54:17.
నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. పక్కనలో చెప్పండి, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలు జీవితంలో ఖచ్చితంగా నెరవేరింది. ఎక్కడంటే ఒకసారి నెంబర్స్ సంఖ్యాకాండము రీకామా శక్రకారాలక సంఖ్యాకాండమా నిర్గమకాండమా శ్రీకామా 23:11 చదువుకుందామా. సంఖ్యాకాండము 23:11. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి. తర్వాత ఈ కథ అంతా ఎంతమందికి తెలుసు? బిలాము గురించి, అదేవిధంగా బాలాక్ గురించి. ఒకసారి 22వ అధ్యాయం చదువుకుందామా. సో ఇది మధ్యలో చెప్తే అర్థం కాదు, కొంచెం స్టార్టింగ్ నుంచి అట్లా క్లుప్తంగా చెప్తూ వెళ్ళిపోదాం. 22:1. ఇక్కడ బాలాక్ ఎవరంట? మోయాబీలకు రాజు. ఇశ్రాయేలీలు మోయాబు దేశం గుండా వెళ్తున్నారు. ఇక్కడ బాలాకు ఎవరు? మోయాబీలకు రాజు. సో ఇశ్రాయేలుని చూసి బాలాకు ఏం చేస్తున్నాడంట? భయపడుతున్నాడు. తర్వాత చదువుకుందాం. ఇక్కడ బిలాం ఎవరంట? బిలాం ఎవరన్నది ఇక్కడ బిలాము ఎవరంటే ఇక్కడ ప్రవక్త అని ఎక్కడుందబ్బా? ఇక్కడ బిలాము ఎవరంటే దేవుని ప్రవక్తగా ఉన్నాడు. తర్వాత బిలాము ఎవరినైతే 6వ వచనం చూద్దామా. 6 బిలాం సరే, బిలాంకి ఎటువంటి పవర్ ఉందో ఒకసారి చదువుకుందాం. ఏలా అనగా నుంచి చదవండి. హల్లెలూయా. ఈ బిలాము ప్రవక్తకి ఎంత పవర్ ఉందంటే, బిలాము ఎవరినైతే దీవిస్తాడో వాళ్ళు ఏం చేస్తారంట? దీవించబడతారు. బిలాము ఎవరినైతే చెప్పిస్తారో వాళ్ళు ఏం చేస్తారంట? శపించబడతారు. అంత పవర్ ఉండే ప్రవక్త ఎవరు? బిలాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నుంచి చెప్తా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వెళ్ళే దారిలో మోయాబుకు వెళ్తారు. మోయాబీలందరూ కూడా భయపడి వాళ్ళ రాజుకు చెప్తారు, ఇశ్రాయేల్ అందరూ కూడా ఇంత బలంగా ఉన్నారు, మాకు భయం అవుతుందంటే రాజు ఏం చేస్తాడు? బాలాము రాజు బిలామును పిలిపించి, నువ్వు ఎవరినైతే దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు, ఎవరినైతే శపిస్తావో వాళ్ళని శపిస్తావు కదా అయ్యా అని ఇక్కడ బిలామును పిలిపించి, అదేవిధంగా బిలామును పిలిపించి ఈ విధంగా చేసి అదేవిధంగా డబ్బులు కూడా ఇస్తాడు బాలాకు. ఇచ్చిన దాన్ని బట్టి బిలాము ఏం చేద్దాం అనుకుంటాడంటే ఇశ్రాయేలును శపించుదామని అనుకుంటాడు. కానీ ఇశ్రాయేలును శపిద్దామని అనుకున్నా కానీ ఇశ్రాయేలును శపించడానికి బిలాముకు కాలేదు. ఒకసారి మళ్ళీ చదువుకుందాం. అది
23:11. 23:11. సంఖ్యాకాండం 23:11. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. హల్లెలూయా. రీకామ షకరాల రకమ సికి రీకి రొకో రాల రకమ. తర్వాత దీని గురించి ధ్యానించుకుందాము. తర్వాత 22:7 ఏముంటుందంటే, సోదె సొమ్ము పట్టుకొని బిలాము వద్దకు వచ్చిరి. అది ఒకసారి చూపించేద్దామా? అక్కడ సోదె సొమ్మును పట్టుకొని ఎవరి దగ్గర వచ్చినారంట? బిలాము దగ్గరికి వచ్చినారు. ఎందుకు? ఇశ్రాయేలును దీవించాలని బిలాము దగ్గరికి డబ్బులు తీసుకొని వచ్చినారు. అందుకని బిలాము ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలును శపించుతామని సోదె సొమ్ము తీసుకొని వచ్చినారు. ఎవరి దగ్గరికి? బిలాం దగ్గరికి వచ్చినారు. తర్వాత ఇక్కడ బిలాము ఏం చేయాలనుకుంటున్నాడు? ఆ డబ్బులు తీసుకొని ఇశ్రాయేలును శపించాలని అనుకుంటున్నాడు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? 23:11 ఇంకోసారి తీస్తావు విష్ణు. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలును శపిద్దామని ఎవరు వస్తున్నారు? బిలాము. బిలాం ప్రవక్తకుండే పవర్ ఏందంట? ఆయన ఎవరినైతే దీవిస్తాడో వాళ్ళు దీవించబడతారు. ఎవరైతే శపిస్తారో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరైతే దీవిస్తారో వాళ్ళు, ఎవరినైతే శపిస్తారో వాళ్ళు. కానీ ఏ దేవుని బిడ్డలకు వచ్చి శపిద్దామని వచ్చేసరికి బిలాముకు శపించడానికి చేత కాలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఏం చెప్తున్నాడు? నేనేమో నిన్ను శపించమని పంపిస్తా, నువ్వేమో వారిని పూర్తిగా దీవించితివి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రవక్తకు ఎంత పవర్ ఉంది చెప్పండి. ప్రవక్తకుండే పవర్ గురించి నేను చెప్పిన కదా. ప్రవక్త ఎవరినైతే దీవిస్తాడో వారు దీవించబడతారు, ఎవరైతే శపిస్తారో వారు శపించబడతారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చేసరికి శపిద్దాం అనుకున్నా కానీ శపించడానికి చేత కావడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నా, ఇక్కడ అంత పవర్ ఉండే ప్రవక్తనే శపించడానికి వచ్చినా కానీ ఇశ్రాయేలును శపించడానికి చేత కాలేదు. ఇక్కడ ఉంటున్న బంధువులు, మీ స్నేహితులు, వాళ్ళు వీళ్ళు మీ గురించి తప్పుగా మాట్లాడితే మిమ్మల్ని శపిస్తే మిమ్మల్ని శపించడానికి అవుతుందా? కాదు. హల్లెలూయా. యాక్చువల్గా ఇక్కడ నార్మల్గా న్యూట్రల్లో ఉన్నారు. శపిద్దామని వచ్చి ఇక్కడ ఏం చేసిపోయినాడు తెలుసా? దీవెనని ఇచ్చిపోయినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన పైన ఎవరైనా మనకు చెడు చేద్దామని వచ్చినా అది మనకు ఏ విధంగా మార్చబడుతుంది? దీవెనగా మార్చబడుతుంది. హల్లెలూయా. అప్పటి వరకు దీవెన ఈ లెవెల్ వరకు ఉంటుంది. వాళ్ళు శపించి దీవెన తగ్గిద్దాం అనుకుంటారు, కానీ శపించడానికి వచ్చినా సరే దీవెన ఏమవుతుందంట? పెరుగుతూ వస్తుంది. హల్లెలూయా. రీకామా షకారా లా రాకామా సికి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము, పక్కనలతో గట్టిగా చెప్పండి, చెవుల పైన పర్లేదు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నమ్మేవారందరూ గట్టిగా ఒక హల్లు చెప్తారా? ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. రీక్మా షక్రా కారా లా రా కామా సికి రీకి రోల్ కో రా లా రామా. దేవుని యొక్క బలమైన సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ఆల్రెడీ మన మధ్యలో బహుబలముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాకామా షక్రాకా రీకామా సకారా లా రాకామా. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28
ఇంటిలోనూ దీవించబడతావు, పొలంలోనూ. 5వ వచనం నుంచి ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి చదుదాం. ఫస్ట్ ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏందంట, ఫస్ట్ పెట్టు. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎట్లా. దేవుడు ఈరోజు ఈ ఆదివారంలో ఏ మాటను చెప్తున్నాడు దేవుడు? ఫస్ట్లో నేనేం చెప్పినా, యేసు ప్రభు స్వారూప్యంలో నిన్ను చేసి ఉన్నాడు, ఆయన నీతిని నీకు ఇచ్చి ఉన్నాడు. తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్, ఈరోజు అంశంలో మెయిన్ పాయింట్ ఏంటంటే, నోటితో నువ్వేమైతే ఒప్పుకుంటావో అది జరుగుతుంది. సో నోటితో మనం ఈరోజు ఏం ఒప్పుకున్నాము? నేను దేవుని నీతి అయి ఉన్నాను, పాపానికి నా మీద అధికారం లేదు, బలహీనతలకు నా పైన అధికారం లేదని మనము ఒప్పుకున్నాం. ఇంకోటి కూడా ఒప్పుకుందామా? నేను యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలన్నిటికీ లోబడి ఉన్నాను. హల్లెలూయా. మనం ఈరోజు 4తో ఒప్పుకున్నాం కదా, ఇది కూడా జరిగింది. హల్లెలూయా. ఈరోజు ఒప్పుకున్నాము గనక ఇప్పుడు చదవండి. నీ దేవుడైన యెహోవా చెప్పండి, సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చించును. పక్కనతో చెప్పండి, నీ దేవుడైన యెహోవా సమస్త నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మనకు డిక్లేర్ చేసుకుందాం, నా దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నన్ను హెచ్చించును. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ ఇది నేను చెప్పిస్తాను, మీరందరూ చెప్తారా ఇవన్నీ కూడా? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. తర్వాత నెక్స్ట్ నేను అని చెప్పుకుందామా? రెండోది పెట్టు విష్ణు. ఇప్పటి నుంచి నేను అని చెప్పుకుందాం, మనకు మనం డిక్లేర్ చేసుకుందాం. నేను నా దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నా మీదికి వచ్చి నాకు ప్రాప్తించును. నెక్స్ట్, నేను పట్టణములో దీవించబడుదును, పొలములో దీవించబడుదును. నా గర్భఫలము, నా భూఫలము, నా పశువుల మందలు, నా దుక్కిటెద్దులు, నా గొర్రెలు మేకల మందలు దీవించబడును. నా గంపయు పిండి పిసుగు, నా తొట్టియు దీవించబడు. సౌండ్ తగ్గింది. నేను లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదును, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదును. దేవా, ఎవరైతే గట్టిగా చెప్తారో వాళ్ళని మాత్రమే దీవించాయా? నా మీద పడు నా శత్రువులను యెహోవా నా ఎదుట హతమగునట్లు చెయ్యును. వారు ఒక త్రోవను నా మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నా ఎదుట నుంచి పారిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకుంటున్నారా? నమ్ముతున్నారా? ఇవన్నీ కూడా మీ సొంతమే. హల్లెలూయా. క్రిస్టియన్ లైఫ్ అంటే కాంప్లికేటెడ్ లైఫ్ కానే కాదు, అది వెరీ సింపుల్ లైఫ్. ఏంటంటే మనము దేవునిలో ఏమై ఉన్నామని మనం తెలుసుకొని మనము దేవుని కొరకు ఏ విధంగా జీవించాలని మనము హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ఏమంట అవి మనవైపోతాయి. హల్లెలూయా,
హల్లెలూయా. మన నాలుకలో ఏముందంట? జీవ మరణములు మన నాలుక వశము. మనం ఏమైతే నమ్ముతామో, ఏమైతే పలుకుతామో అవి మన జీవితంలో ఏమవుతాయి? నెరవేరుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. రీకా మా షక రా లా రా కా రా కా. ఈరోజు ఇంకా వాక్యం ఇంతటితో సమాప్తం. ఈరోజు మనం 14 వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా చదువుకుందామా? నా కొట్లలోను నేను చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ నాకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నా దేవుడైన యెహోవా నాకిచ్చు దేశములో ఆయన నన్ను ఆశీర్వదించును. నేను నా దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములో నడుచుకొనిన ఎడల యెహోవా నాకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నన్ను స్థాపించును. సౌండ్ తగ్గింది. భూ ప్రజలందరూ యెహోవా నామమున నేను పిలువబడు చున్నుట చూచి నాకు భయపడుదురు. మరియు యెహోవా నాకిచ్చేదనని నా పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నా గర్భఫల విషయంలోను, నా పశువుల విషయంలోను, నా నేల పంట విషయంలోను నాకు సమృద్ధిగా మేలు కలుగచేయును. యెహోవా నా దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నేను చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నేను అనేక జనములకు అప్పిచ్చెదను, కానీ అప్పు చెయ్యను. అప్పులో ఉండే వాళ్ళందరూ ఇంకోసారి చెప్దామా? ఉండి ఒక్క నిమిషం మమ్మీ. నేను బిగ్గరగా అప్పులో ఉండాలి, ఇంకా గట్టిగా. ఎందుకంటే ఈ మాట చెప్పేసరికి అప్పులన్నీ కూడా మాయమైపోవాలి. యేసునామంలో, యేసయ్య నామంలో శక్తి ఉందని నమ్ముతారా? నమ్మే వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? నేను అనేకులకు అప్పిచ్చేదను, కానీ అప్పు చెయ్యను. నెక్స్ట్, నేడు యేసు ప్రభువు మనకు ఆజ్ఞాపించిన దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి ద్వితీయోపదేశం ముందు తీవేసి అది అందరికీ ఉందా? ఒకసారి బైబిల్ ఉండే వాళ్ళు చదువుతారా? అది కొంచెం 13వ వచనం చదవండి. తొలగి పోకూడదు. తర్వాత అనుసరింపకయు వాటిని పూజింపకయు ఇక్కడ ఏముంది? అన్య దేవతలను అనుసరించకూడదు, అన్య దేవతలను పూజించకూడదు. తర్వాత నీవు అనుసరించి నడుచుకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గాయకొని నడల. ఇక్కడి నుంచి అందరూ చెప్పండి, యెహోవా నన్ను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు. నేను పైవాడిగా ఉంటా కానీ కిందివాడిగా ఉండను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ వచనం చదివిన వెంటనే నాకు ఒక పాట వస్తుంది. ఏం పాట అది? తలను నేను తోకను కాను, పైవాడను నేను, క్రింది వాడను కాను. తలను నేను తోకను కాను, పైవాడను నేను, క్రింది వాడను కాను. కొరకు కనిపెట్టు వారి తల ఎన్నటికీ దించబడదు. యేసయ్య వైపు చూచుచున్న వారి ముఖములెన్నడు తెల్లబోవు. యెహోవా కొరకు కనిపెట్టు వారి తల ఎన్నటికీ దించబడదు. యేసయ్య వైపు చూచుచున్న వారి ముఖములెన్నడు తెల్లబోవు. సిగ్గుపడలేదు, అవమానమును తలచకుము. రెండంతలుగా మేలు చేయును, రెట్టింపుగా నతతో తల ఎత్తును. తలను నేను చెప్పండి. తోకను కాను, తోకను కాను, పైవాడను నేను, క్రింది వాడను మరొకసారి. తలను నేను తోకను కాదు, పైవాడను నేను, క్రింది వాడను కాను. హల్లెలూయా. యేసురావుని నమ్ముకుంటే ఏమొస్తుంది అది ఇది అని నిండే వాళ్ళందరికీ కూడా మనము దేవుని యొక్క వాక్యానికి లోపడి మనం వారికి ఏం చేయాలంటే ప్రూవ్ చేయాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? సమస్త జన్మల కంటే ఏమంట అత్యధికముగా మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనము దేవుని మాట వినుకోకుండా దేవుని నుంచి దూరంగా పోయినప్పుడే ఆయన మన గురించి వెంటాడుకుంటా వచ్చి మనం వెనక్కి తిరిగిన వెంటనే కౌగిలించుకునేవాడు. మనము దేవుని మాటను వింటే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? తలగా చేస్తాడా లేదా? పైవాడిగా చేస్తాడా లేదా? హల్లెలూయా. అందరికంటే ఎక్కువగా హెచ్చిస్తాడా లేదా? హల్లెలూయా. ఇన్ని రోజులు ఫైనాన్షియల్గా ఎంత టెన్షన్ పడినా, ఎంత కష్టపడినా, ఈ రోజు నుంచి నీవు కనుక నా దేవుడు నా స్థితిని మారుస్తాడని నమ్మితే నీ స్థితిని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. హల్లెలూయా. నమ్మేవారందరూ హల్లు చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం ధ్యానించుకున్నాం మనము? యేసుక్రీస్తులో మనం ఏమై ఉన్నామంట? ఆయన స్వారూప్యంలో, ఆయన పోలికలో ఉన్నాం. హల్లెలూయా. ఉన్నామా? ఉంటామా? ఉన్నాం. హల్లెలూయా. తర్వాత నేను మర్చిపోయిన అంతా మీరే చెప్పాలా. ఆయన మనల్ని దైవంలు అన్నాడు. ఇంకా మా సర్వోన్నతుని కుమారులు అన్నారు. ఇంకా ఆయన నీతి మనమై ఉన్నామంట. ఇంకా ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. ఇంకా హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎటువంటి గొప్ప ప్రజలు అర్థమైందా మనకు? ఈ లోకంలో ఉంటున్న ఈ జనాల్ని వీళ్ళందరినీ చూస్తే మనం పట్టించుకోము. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వడిదిల్లదు. వాళ్ళు చెప్పిద్దామని వచ్చినా మనకేమవుతుంది? ఆశీర్వాదమే ఉంటుంది. వాళ్ళు మనకు నష్టం కలుగజేద్దామన్నా అది మనకు లాభం అవుతుంది. ఈ లోకంలో ఉంటున్న జనాలు ఏమి చేయాలనుకున్నా మనల్ని వాళ్ళు తొక్కే కొద్దీ మనం ఏమవుతామంట? పైకి లేస్తూనే ఉంటాం, కానీ మనము ఎన్నటికీ కూడా కిందకి పడేవారిగా మనము ఉండము. హల్లెలూయా. ఇంకొకటి, యేసు ప్రభు మన జీవితంలో ఉన్నప్పుడు మనకేంటంటే ఆశీర్వాదం. ఓడ ఒక జీవితానికి ఇది సాదృశ్యంగా ఉంది. కొంతమంది పాడతారు కదా, నడిపించు నానావా. సో నావా, ఓడలన్నీ కూడా మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. అదే నావలో పేతురు యొక్క దోణిలో యేసుప్రభు పేతురు యొక్క దోణిలోనికి ఎప్పుడైతే ఎక్కినాడో అప్పుడు ఏం చేయబడినాడు? పేతురు ఆశీర్వదించబడినాడు. ఎట్లా ఆశీర్వదించబడినాడు? రాత్రంతా కూడా కష్టపడినాడు. ఒక్క చేపైనా పడిందా? చేప కాదు కదా, ఏంది పడలేదు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే దోణిని ఎక్కినాడో ఏమంట? ఆ దోణి నిండి వేరే వాళ్ళ దోణిని కూడా పిలిచేంతగా ఆశీర్వదించబడినాడు. హల్లెలూయా. అంతగా చేపలు పడినాయి. చేపలు దేనికి సాదృశ్యం తెలుసా?
ఫిష్ వచ్చి ప్రాస్పెరిటీకి సాదృశ్యం. ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధికి, ఆశీర్వాదానికి, సమృద్ధికి సాదృశ్యం. ఇంతకుముందే మనం చదువుకున్నాం కదా, పిండి పిసుగు తొట్టెలో నూనె పిండి పిసుగు తొట్టెలో కొదువు ఉండదు, నూనెలో కొదువు ఉండదు. హల్లెలూయా. అదేవిధంగా మన ఇంట్లో, మన జీవితాల్లో యేసుప్రభు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఏంటంట? సమృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు ఎప్పుడైతే పేతురు దొరలోనికి వచ్చినాడో పేతురుకి ఏం దొరికింది? ఆశీర్వాదము, సమృద్ధి దొరికింది. ఆల్రెడీ యేసుప్రభు మనలో ఉన్నాడా? మనలో ఉంటాడా? మనకు సమృద్ధి ఉందా? దొరుకుతుందా? దొరకబోతుందా? ఉంది. మనం ఎందుకు పొందుకోం తెలుసా? మనం నమ్మమంతే. అయ్యో, నా బ్యాంక్ అకౌంట్లో 5,000 కూడా లేదే, నా బ్యాంక్ అకౌంట్లో 500 కూడా లేదే, అయ్యో భీమ్ అయిపోయి వచ్చినాయే. మనము అట్లా అనుకోకూడదు. మన బ్యాంక్లోకి ఇంకా దగ్గర 50,000 1,00,000 ఉండే అకౌంట్కి దగ్గర 5,000 పడిపోతేనే ఆలోచించకూడదు. యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి నాకు సమృద్ధే. తర్వాత ఇంట్లో రైస్ ప్యాకెట్ అయిపోయే కొద్దీ భీమ్ అయిపోతున్నాయి కదా, ఇప్పుడు ఎట్లా భీము అనుకోకూడదు. ఆ భీమ్ అయిపోయే లోపల యేసుప్రభు ఏం చేస్తాడు? ఖచ్చితంగా అక్కడికి ఏ విధంగా ఒక విధంగా తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి అగాపే కల్వరీ చర్చ్లో ఉంటున్న ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సమృద్ధి, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సమృద్ధి ఉండును గాక, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆశీర్వాదం ఉండును గాక, కొరత ఉండకుండా దేవుడు అద్భుత రీతిగా నడిపించును గాక. రీ కామా శాఖ రా లా రా కామా. ఎందుకంటే మనం నమ్మినామంటే దేవుని మహిమను ఏం చేస్తాము? చూస్తాం. దేవుని వాక్యం ఏదో కథ కాదు. దేవుని వాక్యము సెలవిచ్చిండే దాన్ని మనము నమ్మితే దాన్ని ఏం చేస్తాం? ఖచ్చితంగా దాన్ని అనుభవించి తీరుతాం, దాన్ని పొందుకొని తీరుతాం. హల్లెలూయా. ఈరోజు నుంచి మన పరిస్థితులు ఏవైనా సరే మనం దేన్ని నమ్మాలా? దేవుని వాక్యాన్ని నమ్మాలా. మనకి ఎప్పుడైనా అప్పు తీసుకునే పరిస్థితి వచ్చిందనుకో, మనము ఏం చెప్పాలా? నేను అప్పు ఇచ్చేవానిగానే ఉంటా కానీ అప్పు తీసుకునేవానిగా ఉండను అని దేవుని వాక్యం సెలవిస్తుందని మనము చెప్పాలా. మన పిల్లలు పాడైపోయి చర్చికి రాకుండా ఏమైనా అవుతున్నారంటే మనం ఏం చెప్పాలి? అయ్యయ్యో, నా పిల్లోడు పాయనే, సినిమాకి పాయనే, తాగేకి పాయనే అనుకోకూడదు. మనం ఏం చెప్పాలంటే నా పిల్లలు బల్ల చుట్టూ, ఆ రెఫరెన్స్ చెప్తావా? నా పిల్లలు, నీ పిల్లలు యెహోవా బల్ల చుట్టూ వాళ్ళు మొక్కవాలి. ఆ కీర్తన 128:3. శ్రీకామ శాఖ రా లా రా కామ సఖో. విష్ణు ఒక్క నిమిషము, మా విష్ణు ఓపెన్ చేస్తాడు. ఇది కదా విష్ణు తాడిది. చదవండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్క వలె ఉందరు. హల్లెలూయా. మన పిల్లలకి మార్క్స్ రాకపోయినా, మన పిల్లలు సరిగా చదువుకోకపోయినా, ఫ్రెండ్స్ ఎక్కువైనా, ఒకవేళ దేవునికి విరోధంగా పోయినా, ఏ స్థితిలో ఉన్నా సరే మనం ఏం మాట్లాడాలా? నెగిటివ్గా మాట్లాడకూడదంట. వాడు ఇంకా నాశనం అయిపోతాడు. ఎందుకంటే ఇంతకు ముందే కదా మనం ధ్యానించింది, మనం నోటితో ఏం మాట్లాడతామో అది ఏం చేస్తామంట? పొందుకుంటాం. హల్లెలూయా. సో మనకు అటువంటి మాటలు రాకూడదు, కానీ మన నోట్లో ఏముండాలంట? ఆశీర్వాదము, దేవుని వాక్యమే ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుందురు. పక్కనతో చెప్పండి. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నా పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్క వలె ఉందురు. హల్లెలూయా. మనం పరిస్థితుల వైపు చూద్దామా? దేవుని వైపు చూద్దామా? హల్లెలూయా. మనకు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మనం దేవుని వైపు చూస్తే ఏం దొరుకుతుంది? ఆశీర్వాదం దొరుకుతుంది. ఆ సమస్యకు యెషయా 54:13 చదువుకుందాం. రీకా మషాక రా లా రాకా. ఈరోజు నుంచి ప్రతి ఒక్కరి జీవితాల్లో పరిస్థితులు మారును గాక.
ఆ స్క్రీన్ మీదకి వచ్చిన చదుదాం. ఓకే, నీ పిల్లలందరూ చదవండి. యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలదు. నా పాస్ట్గా మనం చెప్పుకుందాం. నా పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నా పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నెక్స్ట్ ఏముంది విష్ణు? ఇది కూడా చెప్దామా? నేను నీతిగల వాడనై స్థాపించబడుదును, నాకు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు నాకు దూరమగుదురుగాక, భీతి నాకు దూరమగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాడదామా? ఏ భయము నాకు ఎందుకు భయం లేదంట? యేసు ప్రభువు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా. ఏ భయము నాకు లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరి చేయగల పరమ కుమార్. చెప్తామన్నారు కూడా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరి చేయగల పరమ కుమారి. ఆరాధన, ఆరాధన. పడతారా? ఆరాధన, 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 ఆరాధన నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకేనయ్యా. ఆరాధన, 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 ఆరాధన నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకేనయ్యా. ఆరడుగుల గొల్లెతును అనిచే గొప్పతనం చిన్న దావీదుకు ఇచ్చినావయ్యా. గొర్రెల కాపరిని ప్రజలకు అధిపతిగా లేవనెత్తినావు. పైకి 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 పైకి. ఆరడుగుల గొల్లెతును అనిచే గొప్పతనం చిన్న దావీదుకు ఇచ్చినావయ్యా. గొర్రెల కాపరిని ప్రజలకు అధిపతిగా లేవనెత్తినావు. పైకి 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 పైకి. హల్లెలూయా, స్తుతి నీకే. హల్లెలూయా, స్తుతి నీకే. హల్లెలూయా, స్తుతి నీకే. హల్లెలూయా, స్తుతి. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి నీకే. హల్లెలూయా, హల్లెలూయా. ఆరడుగుల గొల్లెతును అనిచ గొప్పతనం ఎవరికి ఇచ్చినాడంట? చిన్న దావీదుకి ఇచ్చినాడంట. హల్లెలూయా. ఎందుకంటే దావీదు చిన్నవాడైనా దావీదులో ఉండేవాడు గొప్పవాడు. హల్లెలూయా. నీకెంత పెద్ద సమస్య అయినా, నువ్వెంత చిన్నదానివైనా, నువ్వెంత చిన్నవాడివైనా, నీలో ఉండేవాడు ఎవరు? గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలో ఉన్నాడు లోకాన్నేలే రక్షకుడు. లోకములో ఉన్న వాని కంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు పెద్ద సమస్య వస్తే మనం ఏం చేయాలా? ఈ పాట పాడుకోవాలా. నాలో ఉన్నాడు లోకాన్నేలే రక్షకుడు. లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు. హల్లెలూయా. ఈరోజు బల్లారాధన ఉంది కదా, ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23.
చదవండి. విష్ణు హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏమైందంట, కాబట్టి ఎవడైతే పైనుంచి ఎవడైతే చదవండి, అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వారు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే అయోగ్యంగా ఎవరైతే రొట్టెని తింటారో రక్తాన్ని తాగుతారో వారు అపరాధులు అవుతారంట. హల్లెలూయా. అయోగ్యత అంటే ఏంటి? యోగ్యత లేకుండా. యోగ్యత లేకుండా ఎప్పుడు ఉంటుంది? మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకోకుండా తింటామో తాగుతామో అప్పుడు యోగ్యత లేకుండా ఉంటుంది. మనలో ఎప్పుడైతే దేవునికి అయిష్టమైన కార్యాలు ఉంటాయో అప్పుడు యోగ్యత లేకోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనము ఈరోజు ఎవరైతే రొట్టెలో రసంలో పాలు పొందారో ప్రతి ఒక్కరికి కూడా యోగ్యత ఉండును గాక. హల్లెలూయా. యోగ్యత పొందుకోవాలంటే సింపుల్. యేసు ప్రభువే రక్షకుడు, యేసు ప్రభు నామములో నా పాపాలు కడగబడినాయని నమ్మడము. అదేవిధంగా మనలో ఏదైనా బలహీనతలు ఉంటే యేసు ప్రభు ద్వారా నేను నా బలహీనతలను జయించి ఉన్నాను, నా పాపములను ఆయన క్షమించి ఉన్నాను, విశ్వాసంతో నమ్మాలా. నేను నీతిమంతుడిని, నేను ఇన్ని రోజులు పడిపోయినానేమో, ఎంత లోతున పడిపోయినా లేవనెత్తే శక్తిగల దేవుడని నేను నమ్ముతున్నాను అని ఎప్పుడైతే మనము చెప్పి ఎప్పుడైతే రక్తాన్ని తింటామో తాగుతామో అప్పుడు మనకేముంటుందంట? యోగ్యత ఉంటుంది. హల్లెలూయా. యోగ్యత అంటే పెద్ద ఎక్కడికో పోకూడదు. సింపుల్ క్రిస్టియన్ లైఫ్ అంతా సింపుల్ లైఫ్. ఏమంటే దాన్ని మనమే క్రైస్తవునిగా బ్రతకాలంటే ఎంత కష్టమో తెలుసునా అని మనమే పెద్దగా చేసుకుంటాం. క్రిస్టియన్ లైఫ్ వచ్చి వెరీ సింపుల్ లైఫ్. హల్లెలూయా. సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక 30 సెకండ్స్ నేను చెప్పినా కదా, ఈరోజు మనకు ఏముంది? ద్రాక్ష రసము రొట్టె ఉంది. దానికి యోగ్యులుగా కావాలంటే మనం ఏం చేయాలంట? ఆయనే దేవుడని ఒప్పుకొని, ఆయన నామములో మనకు రక్షణ ఉందని ఒప్పుకొని, అదేవిధంగా మన బలహీనతలను ఆయనతో ఒప్పుకొని మన బలహీనతలను జయించడానికి కృపను చూపించు, నేను నీ నీతినై ఉన్నానని ఒక 30 సెకండ్లు అందరూ కూడా ప్రార్థన చేస్తారా? యేసయ్యా పరిశుద్ధుడా, స్తోత్రాలయ్యా. దేవా యేసయ్యా, నేను నీవే దేవుడు అని నమ్ముతున్నాను, నీవే రక్షకుడు అని నమ్ముతున్నానయ్యా. యేసయ్యా, నాలో బలహీనతలు నాలో పాపములు ఉన్నాయేమో దేవా యేసయ్యా, వాటిని అన్నింటినీ కూడా దేవా యేసయ్యా నీవు క్షమించి ఉన్నావని నమ్ముతున్నామయ్యా. వాటిని క్షమించినందుకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, నేను నీ బల్లను దేవేసయ్యా యోగ్యమైన రీతిగా పొందడానికి దేవేసయ్య నేను వచ్చి ఉన్నానయ్యా. దేవా యేసయ్య, ఈరోజు వాక్యం చేత మాట్లాడినావు కదా దేవా యేసయ్య, నేను నీ రూపంలో ఉన్నాను, నీ స్వరూపంలో ఉన్నాను, నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావయ్యా. దేవా యేసయ్య, నేను నీతిమంతుడై ఉన్నాను, నీ నీతిని నాకు ఇచ్చినందుకు వందనాలు. ఆమెన్. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇంకోటి తెలుసా, బల్ల తీసుకోవడం ద్వారా ఏముంది? ఒకసారి యోహాను సువార్త 6:58 చదువుకుందామా? రీకమా షకరాల రాక మాక యోహాను 6:58 56 నుంచి చదువుకుందామా? విష్ణు కొంచెం ఎస్కేప్ కొట్టు విష్ణు. ఇంకా పైన శరీరం గురించి ఉంది కదా,
రైట్. దీనికి ముందు ఇంకోటి ఏదో ఉంది కదా విష్ణు. ఇదిగో 53 నుంచి స్టార్ట్ చేయండి. కావున ఏసు ఇట్లా నేను హల్లెలూయా. యేసు ప్రభు రక్తాన్ని తాగి శరీరాన్ని తినడం వల్ల నీకు జీవం వస్తుంది. పక్కన చెప్పండి, యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగడం వల్ల నీకు జీవం వస్తుంది. జీవం వచ్చింది. రైట్. నెక్స్ట్ రైట్. ఇప్పుడు పక్కన చెప్పండి, నీకు నిత్య జీవం ఉంది. అంతే దినమందు నీవు లేపబడతావు. హల్లెలూయా. మనము అయోగ్యతను హైలైట్ చేయకూడదు. దీంట్లో ఉండే యోగ్యత ఎట్లొస్తుంది, తర్వాత దీంట్లో ఉండే ఆశీర్వాదాన్ని మనం హైలైట్ చేసుకొని ఎప్పుడైతే తింటామో అప్పుడు ధైర్యంగా తింటాం. హల్లెలూయా. లేదంటే అయ్యయ్యో ఈ వారం నేను ఏం చేశానో ఏమోనే, ఈరోజు నాకు శాపం వస్తుందేమో, ఓహో అనుకుంటా మనం భయం తింటాం. కానీ దీంట్లో ఏముందంట, నిత్య జీవం ఉంది. అంత్య దినమందు నువ్వు లేపబడతావు. రెండవ మరణానికి నీ మీద అధికారం లేదు. ఇది కూడా చెప్పండి, రెండవ మరణానికి నీ మీద అధికారం లేదు. రెండో మరణం అంటే ఏమో తెలుసా, అగ్నిగుండంలోనికి పోయేదే. కానీ నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మి ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతావో రెండో మరణానికి నీ మీద అధికారం లేదు, నీకు నిత్య జీవం ఉంది, నువ్వు లేపబడతావు. రైట్. నెక్స్ట్ హల్లెలూయా. చెప్తా చూడండి, మనము డైట్ చేస్తే మన శరీరం ఏమవుతుందంట, ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత నీళ్లు మంచిగా తాగాలని చెప్తారు. కానీ మన ఆత్మీయ జీవితానికి యేసు ప్రభు శరీరాన్ని, యేసు ప్రభు రక్తాన్ని ఎప్పుడైతే మనం తాగుతామో మన ఆత్మీయ జీవితానికి ఎటువంటి అనారోగ్యం రాకుండా మన ఆత్మీయ జీవితము స్ట్రాంగ్గా ఉంటుంది. దాంతోపాటు శరీర రకమైన జీవితం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఓకే రైట్. ఇక్కడ చూడండి, మనము ఎప్పుడైతే మనము బల్లను తిని యేసుప్రభు యొక్క శరీరాన్ని తిని యేసుప్రభు రక్తాన్ని ఎప్పుడైతే త్రాగుతామో అప్పుడు ఏమంట, ఆయన మనలో ఉంటాడంట, మనం ఆయనలో ఉంటామంట. హల్లెలూయా. చెప్పండి, ఆయన నీలో ఉంటాడు, నీవు ఆయనలో ఉంటావు. హల్లెలూయా. ఎన్ని రోజులు ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందుకోకుండా ఈ ఆధిక్యతలన్నీ కూడా కోల్పోతున్నాం అనిపిస్తే ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ లేదు, ఏమీ లేదు. సింపుల్, యేసు ప్రభువే నా రక్షకుడని నమ్మి బాప్తిస్మం తీసుకొని విశ్వాసం మూలకంగా నీతిని పొందుకొని అదే విశ్వాసంతో మనము నోటితో ఒప్పుకుంటూ అదే జీవితంలో మనం పరిశుద్ధంగా జీవించడం చాలా సింపుల్. ఇంకా అనుకుంటున్నారా, నేను ఇంకా పాపం నుంచి రావడం చాలా కష్టము, నేను నీతిగా జీవించలేని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. మనం ఖచ్చితంగా, ఎందుకంటే దేవుని వాక్యం అబద్ధము చెప్పదు. హల్లెలూయా. సో ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తినకుండా రక్తాన్ని త్రాగకుండా అంటే బాప్తిస్మం ఎవరైతే పొందలేదో వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నేడే అనుకూల దినము, నేడే రక్షణ సమయం. హల్లెలూయా. ఈ సమయాన్ని మనం కోల్పోతే మరి ఎప్పటికీ కూడా రాదు. రేపు మనం ఎటువంటి స్థితిలో ఉంటామో తెలియదు. కాబట్టి మనకు సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంట, బాప్తిస్మాన్ని తీసుకోవాలా. ఈ ఆధిక్యత. ఓకే రైట్. నెక్స్ట్ హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ద్రాక్ష రసాన్ని తాగి రొట్టెని తింటావో ఏమంట, నీవు యేసు ప్రభు వల్ల, క్రీస్తు వల్ల, దేవుని వల్ల నీవు జీవిస్తావు. నెక్స్ట్ హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చనిపోవడం అంటే ఏ మరణము, ఇక్కడ వచ్చేసి రెండో మరణం గురించి ఇక్కడ రాయబడి ఉంది. పితరులు మన్నాను తిని కూడా చనిపోయినట్లు కాదు. ఇక్కడ పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు మన్నాను తిని ఏం చేస్తున్నారంట, చనిపోయినారంటే నార్మల్గా చనిపోవడం కాదు. కొంతమంది మన్నాని తిని దేవుని ఆజ్ఞకు లోబడకుండా రెండవ మరణం అంటే పాతాళానికి పోయినారు. కానీ నీవు ఎప్పుడైతే ఈ శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగుతావో నీకు రెండవ మరణము లేదు. పక్కనకు చెప్పండి, నీకు రెండవ మరణము లేదు.
ఎల్లప్పుడూ జీవిస్తావు. ఇది దేవుడు నిశ్చయముగా చెప్పుతున్నాడు. నెక్స్ట్ హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ రక్తము, ఈ శరీరము రావాలంటే ఏం చేయబడాలా? దేవుని యొక్క శరీరము నలగగొట్టబడాలా. ఇక్కడ ఉంది కదా, నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందిన. రెఫరెన్స్ తెలిసింటే చెప్పండి ఫాస్ట్గా. యెషయా గ్రంథం అనుకుంటా. నిశ్చయంగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉంది. రీకామా షకారా లా రా కా రా ఖామా హాల. మొదటి పేతురా. ఓకే, యెషయా గ్రంథంలో ఇక్కడ ఉంది. ఓకే, మొదటి పేతురు 2:24. ఫాస్ట్గా తీవేసిన, ఇప్పటికే టైం అయిపోయింది. మన ఫస్ట్ నుంచి చదవండి. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మానవ మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మనకేముందంట? స్వస్థత ఉంది. హల్లెలూయా. ద్రాక్ష రసము రొట్టె తీసుకోవడం ద్వారా ఏముందంట? స్వస్థత కూడా ఉంది. హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే యెషయా గ్రంథం 53:5. విష్ణు ఫాస్ట్గా. చదవండి. మన అతిక్రమణను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థ. హల్లెలూయా. యేసు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అనుగ్రహించబడను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక రోగులు ఎవరైతే అనారోగ్యంతో వచ్చున్నారో వారందరికీ కూడా స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఆమెన్. తర్వాత నెక్స్ట్ 54 సంథింగ్. రీకామా షకార 54:4 నుంచి చదువుకుందామా ఒకసారి. 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. హల్లెలూయా. యేసుప్రభు శరీరము రక్తం తినడం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నారో చూసినారు కదా, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసినాం కదా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నిత్య జీవం గురించి, అదేవిధంగా ఇక్కడ వచ్చి ఆరోగ్యం గురించి, స్వస్థత గురించి. తర్వాత సిలువ దేనికి సాదృశ్యము? శాపానికి సాదృశ్యం. ఆయన శాపగ్రాహిగా ఎందుకు మారాడంటే మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపించడానికి ఆయన శాపగ్రస్తునిగా మారినాడు. తర్వాత ఇంకో చోటు చూసినట్లయితే ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమైనాడంట? దరిద్రునిగా మార్చబడినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లే వెళ్ళిపోయేటట్లున్నాను. ఇంకా వాక్యాన్ని స్టాప్ చేస్తున్నా. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఈ వాక్యం అర్థమైన దాన్ని ఏం చేయాలంటే మన జీవితంలో మనము అప్లై చేసుకునే వారు ఉండాలి. నువ్వు ఏమై ఉన్నావు? దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క కుమార్తె. నిన్ను ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన నిన్ను దేవుడని అంటున్నాడు. ఆయన నిన్ను ఈ లోకంలో దేవునికి ప్రతినిధిగా ఉంచున్నాడు. ఆయన నీతిని ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. రీకామా షకారా లా రా కామా. అందరం కూడా మోకరిద్దాము.